హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్‌విఎస్ వ్లాగ్స్. ఇదైతే తమిళనాడు రిజల్ట్స్ నిన్న వచ్చింది కదా! కాబట్టి ఇంట్రెస్ట్‌గా నేనైతే టిఫన్ అన్నీ చేసేసి, ఇంకా ఫ్రూట్స్ అయితే మా పాపకైతే బాక్స్‌కి వేసిచ్చేసి, ఇంకా బట్టలైతే వాష్ చేసేసాను. ఎందుకంటే నేను అలానే వర్క్ అయితే అలా పెండింగ్ పెట్టుకొని నేను ఏ పని చేయను కాబట్టి బట్టలు వాష్ చేసేసి, తర్వాత కిందికొచ్చానంటే అలా అంతా దాహం వేసింది కాబట్టి ఫ్రిడ్జ్‌లో కూల్ వాటర్ అయితే తాగేసి, ఇంకా వాటర్ తీసుకున్న తర్వాత అయితే ఇంకా పాత్రలైతే ఉన్నిందండి కడగడానికి. సో, పాత్రలు కూడా కడిగేసి ఒక పక్క ఇలా రెడీ అయిపోయినాను నేను. అంటే ఫ్రెష్‌గా రెడీ అయ్యి ఇంకా కూర్చోవాలి టీవీ ముందు రిజల్ట్స్ చూడడానికి అని చెప్పేసి. సో, పాత్రలైతే ఇలా చూడండి కడిగి పెట్టేసాను కదా! ఒక పక్క అయితే టీవీ ఆన్‌లో లైవ్‌లో ఇంకా వస్తూనే ఉంది రిజల్ట్స్ అయితే. ఈసారి తమిళనాడు రిజల్ట్స్ అనేది చాలా ట్విస్ట్ కదా! ఎందుకంటే ఇప్పుడు 2 పార్టీలు మాత్రమే ఇంతకుముందు ఇంకా మరి చిన్న చిన్న పార్టీలు ఉండింది కానీ ఈసారైతే టీవీకే పార్టీ వచ్చిన తర్వాత అయితే కొద్దిగా అందరికీ ట్విస్ట్‌గానే ఉంది కదా! ఏ పార్టీ వస్తుందో అని. సరే ఏదైనా సరే మనకి ఏది విజయం అయితే ఏంది మనమైతే యాక్చువల్లీ ఇంతకుముందు మన మహనీయులు ఎంత కష్టపడ్డారో, మనకు స్వాతంత్రాన్ని రావడానికి అది గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు బాగా సోషల్ వర్క్ అనేది చేస్తే చాలండి. ఇంకా ఎవరొస్తే ఏమండి మనకేమి డీఎంకే వస్తే ఏమి, ఏడీఎంకే వస్తే ఏమి, ఇంకా టీవీకే వస్తే ఏమి, ఎవరైనా నీతి, న్యాయం అనేది మనసులో పెట్టుకొని ఈ ఒక జన్మ అనేది శాశ్వతం కాదు. జనుల సేవ మనం ఎంత చేస్తామో అదే ఆ పుణ్యమే మనకు తోడవుతుంది అని తెలుసుకొని పరిపాలన చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం ఆహ్వానిద్దాం కదా! సో, ఇదైతే క్లైమేట్ అండి. వర్షం కూడా పడింది. థ్యాంక్ యూ. లైక్ ప్లీజ్.